అది అమ్మవారి యొక్క స్వరూపంగా చెప్తారు ఆ చిన్మయీ తత్వం. కాబట్టి ఈ చిన్మయ శబ్దం గురించే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చాలా గంభీరమైన ప్రస్తావన తీసుకొస్తారు. అది చాలా అందమైన శ్లోకం నిజానికి. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. ఎంత గొప్పగా మాట్లాడారో! అమ్మవారి స్థూల రూపాన్ని చెప్పారు, అమ్మవారు ఎక్కడుందో అలా చెప్పారు. సుధా సింధోర్మధ్యే, అమృత సముద్రంలో ఉందయా. ఎక్కడ? అది కూడా సురవిటపి వాటీ పరివృతే, కల్పవృక్షాల యొక్క తోట మధ్యలో, మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే, మణిద్వీపంలో చింతామణి గృహంలో, శివాకారే మంచే, శివాకారమైనటువంటి మంచం మీద, పరమశివ పర్యంక నిలయాం, పైన పరమశివుడు పర్యంకంగా ఉంటే పరుపుగా ఆయన తొడ మీద కూర్చునుంది. అటువంటి అమ్మ ఒక రూపంగా కదా చెప్పారు. అప్పుడు ఆవిడ నేను రెండు ఉన్నాయి కదా, అప్పుడు ఆవిడ ఒక రూపంతో కదా పూజిస్తున్నాను. అకస్మాత్తుగా నాలుగో పాదంలో అన్నారు భజంతి త్వాం ధన్యాః, త్వాం నిన్ను భజంతి భజిస్తున్నటువంటి వాళ్ళు ధన్యులు. ఎలా? కతిచన చిదానందలహరి. ఈ శరీరమంతా వ్యాపించి ఉన్న చైతన్యమే ఒక రూపంగా కూర్చుంటే అమ్మవారై ఉన్నది చిన్మయి. నిన్ను అక్కడ అలా కాకుండా ఇక్కడ ఇలా అంతటా వ్యాపించిన దానిగా అనుభవంలోకి తెచ్చుకున్నవాడెవడో వాడు ధన్యుడమ్మా అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? కనీసం పూజ చేసేటప్పుడు నువ్వు ఆ పూజలో ఆ తాదాత్మ్యతలో ఆ అమ్మమయం అయిపోవాలి. నువ్వు అమ్మ నువ్వు పూజ మూడు ఉండకూడదు, మూడు ఏకమైపోయి అమ్మగా మిగిలిపోవాలి. అప్పుడు చిన్మయం అయిపోయావు. అప్పుడు నువ్వే చిదానందలహరి, అది ఆనందలహరి. అప్పుడు అచిత్, అది చిన్మయం అయిపోవడం అంటే. అలా అయిపోయిన వారు శంకరాచార్యుల వారు. అందుకని చిన్మయాయ నమః, ఆత్మానాత్మ వివేకము అని శంకరాచార్యుల వారే చేసినటువంటి ప్రకరణం. అందులో ఆయన అంటారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్ధాతు పరాయణం. శృతి అంటే ఇది వేదమంత్రం. ఈ వేదమంత్రానికి ఆయన ఆత్మానాత్మ వివేకము అన్న గ్రంథంలో చైతన్య స్వరూప వ్యాఖ్య చేశారు దానికి, ఆ మంత్రానికి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, మూడు మాటల చేత చెప్పబడుతున్నటువంటి బ్రహ్మము ఒక్కటే, అది మూడు మాటల చేత చెప్పబడుతోంది. సత్యం ఒకనాడుండి ఒకనాడు లేనిది కాదు, ఎప్పుడూ ఉన్నది ఆత్మే. జ్ఞానం తెలుసుకుంటున్నది ఆత్మయే. అనంతం ఇక్కడ వరకు ఉన్నది అక్కడ వరకు ఉన్నది అని చెప్పకుండా ఎల్లలు లేకుండా వ్యాపించి ఉన్నది అనంతం బ్రహ్మ. అప్పుడు జ్ఞానం చైతన్యం ఎవరు? బ్రహ్మ.